ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం మనము ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని కామెపల్లి విలేజ్లో ఉన్నాం. ఇక్కడ కామెపల్లి విలేజ్లో పోలేరమ్మ టెంపుల్ ఉంది. ఇక్కడ ఈ టెంపుల్లో చాలా ప్రసిద్ధి. ఈ టెంపుల్కి ఇటు తెలుగు రాష్ట్రాల ఏంటి ఏపీ తెలంగాణ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఆదివారం కూడా ఇక్కడ అజేస భక్తులు వస్తుంటారు. ప్రస్తుతం ఈ టెంపుల్లో ఉన్నాము. ఈ టెంపుల్లో ఒకసారి చూసినట్లయితే ఈ టెంపుల్ ఈ వెనుక భాగంలో తమ కోరికలు నెరవేర్చడానికి ఇల్లు రూపాయి కాయిన్ లేదా ₹2 కాయిన్తో ఈ టెంపుల్ అమ్మవారి వెనక గర్భగుడి వెనకైతే ఇటు అతికిస్తున్న పరిస్థితి కూడా అయితే మనం ఒకసారి చూడొచ్చు. ఈ కాయిన్స్ ఇటు అతికిచ్చినప్పుడు వాళ్ళ చేతిలో ఈ కాయిన్ పడితే తమ కోరికలు ఇటు నెరవేరుతాయనేది కూడా అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం నా చేతిలో కూడా ఒక కాయిన్ ఉంది. ఒకసారి మనం కూడా అతికించే ప్రయత్నం చేద్దాం. ఇట్లా ప్రస్తుతం మనం ఇక్కడ ఒక కాయిన్ అతికిచ్చాము. ఈ కాయిన్ నా చేతిలో పడిందంటే నేను అనుకున్న కోరిక కూడా నెరవేరుతాననేది కూడా అయితే ఇక్కడ భక్తులు చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆ కాయిన్ కూడా అయితే ఎక్కడే అతుకున్నది. అంటే మనం అనుకున్న కోరికలు అనేది కొద్దిగా నెరవడానికి కొద్దిగా టైం పడుతుంది అనేది కూడా అయితే ఇక్కడ భక్తులు చెప్పిన పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఇక్కడ ఈ అమ్మవారి గురించి వాళ్ళు ఏం చెప్తారో ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నిస్తాం. అమ్మ మీరు చెప్పండి, ఈ టెంపుల్ గురించి మీకు ఏం తెలుసు, ఇక్కడ మీరు ఎందుకు వస్తున్నారండి? అమ్మవారు చాలా గొప్పవారు. కామాపల్లి అమ్మవారు అంటే ప్రత్యేకత. ప్రతి ఒక్కరు ఎడకొచ్చి పొట్టేలు కోసుకొని బాగా పొంగళ్ళ పెట్టుకొని జాతరలాగా చేసుకుని ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారం చేస్తారు. అంటే ఈ టెంపుల్ వెనక ఈ గర్భగుడి వెనక రూపాయి కాయిన్స్ అతికిస్తున్నారు కదా, ఎందుకు అతికిస్తున్నారండి? రూపాయి కాయిన్స్ అతికిస్తే కోరికలు తీరుతాయని ఇక్కడ నమ్మకం. ప్రతి ఒక్కరు అలా చేస్తే ఎవరి కోరికలు అరగ తీరుతాయి. అమ్మవారు కరుణిస్తుంది. నువ్వు చెప్పు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఈ రూపాయి కాయిన్స్ అతికిస్తున్నారు కదా, ఎందుకు అతికిస్తున్నారు ఏంటి? ఇక్కడ మేము ఒంగోలు నుంచి వస్తున్నామండి. ఫస్ట్ ఇది కామేపల్లి అని అమ్మవారి గుడి అని చెప్పి మేము అనుకోలేదు, కానీ నమ్మకంతో ఉందో లేదో తెలీదు. కానీ ఒకరోజు నమ్మకంతో అందరు చెప్తూ ఉంటే ఇక్కడికి వెళ్తే అన్నీ జరుగుతాయి అనగానే మేము నమ్మాము. ఫస్ట్ అప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడ నుంచి వచ్చిన దగ్గర నుంచి మాకు మంచిగా జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ ఏమైనా ఉన్నా కానీ ఇబ్బంది లేకుండా మేము అన్నది అనుకున్నట్టు జరుగుతుంది. మీరు ఇక్కడికి ఫస్ట్ టైం రావడం? ఇక్కడికి సెకండ్ టైం. నువ్వు చెప్పండి, ఇక్కడ అమ్మవారి గురించి మీకేం తెలుసా? సార్ ఇక్కడ లాస్ట్ టైం వచ్చేసి మేము ఒకసారి వచ్చున్నాము. లాస్ట్ టైం ఇక్కడికి ఒకసారి వచ్చున్నాము. ఇక్కడ అనుకున్నట్టు జరుగుతాయి అని చెప్పని అందరూ అంటున్నారు. అలానే మేము కూడా అనుకున్నవి కొన్ని జరిగినాయి కాబట్టి మేము ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. అంటే మీరు అంతకుముందు అమ్మవారిని మీరు ఏమన్నా కోరుకున్నారా? నెరవేరా ఆ కోరికలు? అంతకుముందు పాప పుట్టాలని చెప్పని మేము అనుకున్నాము. తర్వాత చాలా ఏళ్ళు మేము రాలేకపోయాము. ఇప్పుడు పాప పుట్టిన తర్వాత మళ్ళీ మేము వచ్చాము. అలా అనుకున్నట్టు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న అమ్మవారికి ప్రత్యేకత అనేది ఉందని చెప్పని మేము అనుకుంటున్నాము. ఇది మొత్తానికి ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి అయితే ప్రతి ఆదివారంతో పాటు ఇటు మంగళవారం ఇటు వారానికి 3 సార్లు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు ఇక్కడ చూసినట్టయితే ఈ టెంపుల్లో అధిక సంఖ్యలో భక్తులు వచ్చిన పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు ఈ అమ్మవారి టెంపుల్ వెనుక మొత్తం కూడా అయితే ఈ రూపాయి కాయిన్స్తో ₹2 కాయిన్స్ మొత్తం కూడా అయితే అతికిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీరందరూ కూడా తమ కోరికలు నెరవేరాలనేది కూడా అయితే వీరి యొక్క నమ్మకము. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ గుడి చుట్టూరు మొత్తం కూడా భక్తులు తమ కోరికలు నెరవేరేందుకు వాళ్ళు ఈ రూపాయి కాయిన్స్తో పాటు ఇక్కడ అతికించిన పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ వాళ్ళ చేతిలో ఈ రూపాయి కాయిన్ పడితే తమ అనుకున్న కోరికలు నెరవేరుతాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే మరికొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఎందుకు అతికిస్తున్నారేంటి రూపాయి ఇక్కడ? ఎందుకు అతికిస్తున్నారేంటి? దేవుడికి. అది ఎందుకు అంటున్నా అంటే ఎందుకు? నెరవేరుతాయని, అనుకున్న కోరికలు నెరవేరుతుంది తల్లి అని ఈ కార్యక్రమం చేస్తున్నారు. తొందరగా పడితే తొందరగా పనులు అవుతుంది. మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. లేటుగా పడితే లేట్ అయి తీసుకుబట్టి మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ చేసుకున్నా ఎప్పుడుకో లేటుగా పడితే లేటుగా పనులు అవుతాయి అంట. అది నమ్మకం. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేతి వరపాల నుంచి వస్తున్నాం. ఎప్పుడు వారం రాకపోతే మనిషి అంత ఉండదు. ఇక్కడికి వస్తే సంతోషం ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. బాగా ఇంట్లో కూడా బాగుంటుంది, కుటుంబంలో కూడా బాగుంటుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? గుంటూరు నుంచి వచ్చానండి. ఇది రెండోసారి రావటం. అంటే మా భార్యది ఒంగోలు. ఇక అమ్మవారి ప్లేస్ చూసి వచ్చాము. మా ఫ్రెండ్ని కూడా తీసుకొని వచ్చాయి ఈసారి. ఇక్కడ ఏంటంటే ప్లేస్ ఏంటంటే అమ్మవారికి మనం అనుకున్న కోరికలు కానీ గవక్క నెరవేరుతాయని చెప్పి బాగా నమ్మకంగా ఉంది. అందుకని చెప్పి ఇక్కడ అంటించి కాయిన్ ఏంటంటే మనం అనుకున్న కోరిక గవక్కని అంటించామంటే అది పండింది అనుకోండి, మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం. అమ్మవారు బాగా పవర్ఫుల్. అది
ప్రస్తుతం మనము అమ్మవారి టెంపుల్లోని గర్భగుడిలో ఉన్నాం. ఇక్కడ ఆలయ యొక్క విశిష్టత ఏంటి, మిగతా విషయాలు మనకు మాట్లాడడానికి ఇక్కడ అర్చకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ఏం చెప్తారు? ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి భక్తులందరికీ కూడా పొంగు బంగారంలా అమ్మవారి ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇక్కడ అత్యంత విశేషం, అమ్మవారికి మనసులో సంకల్పం చెప్పుకొని కోరుకొని వెళ్ళిన వెంటనే వారికి త్వరగా శీఘ్రంగా వారు కోరుకున్నటువంటి సంకల్పం నెరవేరి తిరిగి వచ్చి మరలా అమ్మవారికి పొంగళ్ళు వేటళ్ళు సమర్పించుకొని అమ్మవారికి సంతృప్తిగా వారు వెళ్తూ ఉంటారు. సంతానం లేని వారికి ఇక్కడ అమ్మవారి ఫలం ప్రసాదంగా తీసుకొని వెళ్ళినట్లయితే వారికి శీఘ్రంగా సంతానం కలుగుతుంది అనేటువంటి ఇక్కడ భక్తుల విశ్వాసం. అలాగే సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి అమ్మవారి దర్శనార్థం చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఒంగోలు నుండి 35 కిలోమీటర్లు, టంగుటూరు నుంచి 25, అట్లాగా దగ్గర నుంచి ప్రాంతాలు, దూర ప్రాంతాల వారు కూడా అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. అలాగే మద్యానికి బానిసలైనటువంటి వారందరికీ కూడా ఇక్కడ అమ్మవారి ముందు దీపం ముందు ప్రమాణం చేసి ఒక రక్షగా దారం కట్టి వారి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో అన్నింటిలో కూడా రాణించాలి అని చెప్పేసి వారు మద్యానికి మానుకొని అమ్మవారికి అలాగే మద్యం మానుకొని ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు అని చెప్పేసి దారం కట్టుకున్న తర్వాత వారు మానుకొని తిరిగి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ. ఇంకొకటి టెంపుల్ వెనకంటే గర్భగుడి వెనక కూడా ఈ రూపాయి కాయిన్స్ అతికిస్తున్నారు కదా, ఆ రూపాయి కాయిన్స్ అట్లా అతికడం ఏంటి, కారణం ఏంటి, ఏం చెప్తారు? ఈ రూపాయి కాయను మనం అతికించి తర్వాత మన మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పుకున్నట్టయితే అది నిజంగా నెరవేరుతుందా, ఎంత సమయంలో నెరవేరుతుంది, ఆలస్యం అవుతుందా అనేటువంటి నిదర్శనంగా భక్తులు ఇక్కడ విశ్వాసం. రూపాయి కాయను అతికించిన వెంటనే కొద్ది సెకండ్లకి పడిపోతుంది. అలా పడిపోయిన వెంటనే వారి కోరిక అనేది త్వరగా నెరవేరుతుంది అనేటువంటి భక్తుల విశ్వాసం. ఆలస్యంగా పడినట్లయితే కొంచెం నిదానంగా వారి అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది అనేటువంటి భక్తుల యొక్క విశ్వాసం. అంటే స్వామి ఇంకోటి, వారంలో ఏ రోజులు ఇక్కడ విశిష్టత ఉంటుంది ఏంటి? అమ్మవారికి పోలేరమ్మ తల్లికి ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజులు కూడా అత్యంత విశేషంగా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అమ్మవారికి ఆదివారం పూట ప్రాతకాలాన పంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ జరిగిన అనంతరం అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తదుపరి భక్తులు దర్శనార్థం ఇచ్చి అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏడాదిలో ఎప్పుడెప్పుడు ఇక్కడ ఉత్సవాలు కానీ ఇక్కడ జరుగుతుంటాయి ఏంటి? అమ్మవారికి జూన్ నెల ఏరువాక పౌర్ణమి రోజు అమ్మవారికి తిరణాల నిలుపు చేసి 2వ రోజు అమ్మవారికి తిరణాలుగా జరుగుతూ ఉంటుంది. 3వ రోజు అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఇది మొత్తానికి ఇటు ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం ఇక్కడ కామపల్లి గ్రామ సమీపంలోని పోలేరమ్మ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లో అత్యధికంగా ప్రతి వారంలో 3 సార్లు కూడా వివిధ ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. తమ కోరికలు కూడా ఈ టెంపుల్కి వస్తే అమ్మవారిని దర్శించుకుంటే నెరవేరుతాయని కూడా అయితే ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, కాంపల్లి గ్రామం నుంచి. For more videos like this, subscribe Big TV channel.